హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అన్నపు. నా లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా మేము బెంగళూరు వచ్చామనేసి. చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఆ వ్లాగ్ లో చెప్పాను కదా మేము ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నామని. అది ఎక్కడికంటే బెంగళూరు నుంచి మైసూర్ అయితే వెళ్తున్నాము. ఓన్లీ మైసూర్కి ఎంత లగేజ్ అనుకోకండి. ఇంక అక్కడ నుంచి వేరే ప్లేస్కి, ఇంక అక్కడ నుంచి వేరే ప్లేస్కి ఇలా ఒక 4 to 5 ప్లేసెస్ అయితే తిరగబోతున్నాం. అవి ఏంటో కూడా మీరు నా అప్కమింగ్ బ్లాగ్స్లో చూస్తారు. ఇదంతా 5 days ట్రిప్. అందుకోసమనే మేము ఒక క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఈ 5 days కూడా మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి మాతో పాటు ఉంటుంది క్యాబ్. యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిపోద్దామని 8 o'clock క్యాబ్కి కాల్ చేసి చెప్పేసాం. కానీ మేము బయలుదేరేసరికి 11 అయిపోయింది. ఇంకా 11కి స్టార్ట్ అయిపోయాము. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా బెంగళూరు దాటాక బెంగళూరు అవుట్స్కట్స్ లో అయితే ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆపారనమాట క్యాబ్ డ్రైవర్. బెంగళూరు దాటేసరికి 1 o'clock దాటిపోయింది. ఇంకా ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ ఏముంటది చెప్పండి, డైరెక్ట్ గా లంచ్ చేసేసాం అందరము. ఈ పిల్లలు ముగ్గురు అయితే భలే ఎంజాయ్ చేశారు. ట్రిప్ మొత్తము భలేగా సపోర్ట్ చేశారు. అలానే ముగ్గురు కలిసి బాగా ఆడుకున్నారనమాట. మా జాను అయితే మేమేం తింటే తినేస్తుంది, కానీ వీళ్ళిద్దరూ చిన్నపిల్లలు కదా, ఇంటే 1 year లోపు కాబట్టి వీళ్ళకైతే ఇంట్లో రసం ప్రిపేర్ చేసేసి తీసుకొచ్చాము. అంటే రైసు రసము అవి ఫస్ట్ వాళ్ళకి పెట్టేసి తర్వాత మేమైతే లంచ్ చేస్తున్నాము. మేము వెళ్ళిన రెస్టారెంట్ లో ఓన్లీ వెజ్ అవైలబుల్ గా ఉంది. అందుకని అందరూ వెజ్ మీల్స్ చెప్పుకున్నారు. నేను మాత్రం వెజ్ బిర్యానీ చెప్పాను అనమాట. మష్రూమ్ బిర్యానీ. ఇది నేను కర్ణాటక రావడం ఫస్ట్ టైం కాబట్టి కర్ణాటకలో ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నాను, కానీ పర్వాలేదు, బాగానే ఉంది. ఒడిస్సా కంటే బెటర్ అనిపించింది. కొన్ని దగ్గర బాగాలేదు, కానీ మాక్సిమం అన్ని రెస్టారెంట్స్ లో కూడా ఫుడ్ బాగానే ఉంది. అందరి లంచ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ గా క్యాబ్ ఎక్కేసి ఇంకా మైసూర్ లో ఆగడమే. మైసూర్ మేము ఇప్పుడు నెక్స్ట్ చాముండి హిల్స్ కి వెళ్తున్నాము. ఇంకా అక్కడ వరకు ఎక్కడ ఆగేదే లేదని ఫిక్స్ అయ్యాము. చాముండి హిల్స్ చూసేసి మైసూర్ ప్యాలెస్ చూసేసి తర్వాత ఇంకో ప్లేస్ కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. కానీ మేము అనుకున్నది అయితే అసలు అవ్వలేదు. ఏమైందో కూడా చెప్తాను. ఎంత వేగంగా రెడీ అయ్యి అన్ని ప్లేసెస్ చూద్దాం అనుకున్నా సరే ఈ పిల్లలతో అసలు అవ్వట్లేదు. వాళ్ళకి 3 పూటల తినిపించుకొని మేము తినేసి స్టార్ట్ అయ్యేసరికి చాలా లేట్ అయిపోతుంది. మేము లంచ్ చేసేసి మైసూర్ రీచ్ అయ్యేసరికి 4 o'clock అయిపోయింది. 4 o'clock కి చాముండి హిల్స్ కి అయితే ఎక్కుతున్నాము. ఇదే ఆ కొండ, చాముండి హిల్స్ టెంపుల్ కొండ మీద కదా. ఇంకా కొండ ఎక్కేసరికి కారు మీద కాబట్టి నాకైతే ఫుల్ ఏదోలా అయిపోయిందంటే వామిటింగ్ వచ్చేటట్టు అయిపోయింది. టెంపుల్ కి వెళ్లే ముందు మీతో ఒక విషయం చెప్పాలి. అదేంటో కాదు, ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చేయండి. ఇంకా మెల్లిగా టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాం. ఇప్పుడు స్టెప్స్ ఎక్కాలి టెంపుల్ కి వెళ్ళాలంటే. ఈ స్టెప్స్ దగ్గర ఆ అమ్మవారికి గాజులు, చీర, పువ్వులు ఇలా ఏమైనా కొనేసి మనం తీసుకువెళ్ళొచ్చు. మేమైతే ఏం తీసుకోలేదు, నార్మల్ గానే వెళ్ళిపోయాం. ఇక్కడ స్టెప్స్ ఎక్కాలి కదా, ఈ స్టెప్స్ దగ్గర అయితే అడుగు కూడా ఖాళీ లేదు. అలా అన్ని స్టాల్స్ పెట్టేశారనమాట. అంటే బొమ్మలవి, ఏమైనా జ్యువెలరీస్, ఇలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయి. బాగున్నాయి, కానీ ఒక్కటి కూడా మేము తీసుకోలేదు. మా జానుకి ఒక టాయ్ తీసుకున్నాం అంతే. నా హెయిర్ చూసి ఎవరితో పిచ్చిదే అని అనుకోకండి. నేనే కార్లో అలా కూర్చొని వచ్చాం కదా, అటు ఇటు పిల్లలతో కొంచెం చెరిగిపోయింది. కొంచెం కాదు, ఎక్కువగానే. ఇంకా అలా వదిలేసాను. మరి ఎందుకులే, ఇంకా రూమ్ కి వెళ్ళాక అక్కడ మళ్ళీ ఫ్రెష్ అవ్వచ్చని. చూస్తున్నారు కదా ఎన్ని షాప్స్, అసలు అన్ని కూడా కలెక్షన్ చాలా బాగున్నాయి. అన్ని కొనేయాలనిపించింది, అందుకే ఏమీ కొనకుండా వెళ్ళిపోయాం. అసలు ఈ చాముండి హిల్స్ గురించి ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను. ఇది వన్ ఆఫ్ ద శక్తి పీఠస్ అంట. చూస్తున్నారు కదా, ఇదే టెంపుల్ కి అయితే రీచ్ అయిపోయాము. చాముండి హిల్స్ టెంపుల్. మేము సన్సెట్ టైం కి వెళ్ళాం కాబట్టి ఆ వ్యూ చూసారా ఎంత బాగుందో. ఒక పక్క టెంపుల్, ఇంకా ఆ సైడ్ కి సన్సెట్ అవుతుంది. చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం. మేము అక్కడ స్పెషల్ దర్శనం కోసం టికెట్ అయితే తీసుకున్నాము. పిల్లలతో ఫ్రీ దర్శనం కష్టం అని చెప్పి. దుర్గాదేవి శక్తిపీఠాల్లో నేను వెళ్ళింది ఇది సెకండ్ శక్తిపీఠం. ఫస్ట్ ఇది వచ్చేసి మేము అస్సాంలో కామాఖ్య టెంపుల్ కి వెళ్ళాము. అది కూడా చాలా ఫేమస్, మీ అందరికీ తెలుసు, అస్సాంలో కామాఖ్య టెంపుల్. ఇప్పుడు సెకండ్ది ఈ చాముండి హిల్స్ కి అయితే వచ్చాము. నాకైతే బాగా అనిపించింది. ఇంకా నాకు వీలైనంత వరకు రిమైనింగ్ శక్తి పీఠస్ కూడా చూడాలని ఆ దుర్గాదేవిని కోరుకుంటున్నాను. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా అక్కడ లడ్డూస్ ఇస్తున్నారనమాట. ఆ లడ్డూస్ తీసుకొని ఇలా దర్శనం చేసుకొని బయటకు వచ్చి అలా ఒక 5 minutes అయితే కూర్చున్నాము. నాకైతే బాగా అనిపించింది ఆ టెంపుల్లో అలా కూర్చొని ప్రసాదం తిన్నా. అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే బయటకు వచ్చేసాము. టెంపుల్ నుండి జస్ట్ అలా వాకింగ్ చేసుకొని వచ్చేసరికి బజ్జీలు కనిపిస్తే మా ఆయనకి బజ్జీలు అంటే చాలా ఇష్టం. కొన్ని బజ్జీలు అయితే తీసుకున్నాడు. చూస్తున్నారు కదా, ఈవినింగ్ అయిపోయింది. అంటే 5:30 అలా అవుతుంది. చెక్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ప్యాలెస్ కి వెళ్ళి ఇంకా అక్కడ ఒక 2 hours అయ్యాక ఇంకా మళ్ళీ మేము రూమ్ కి రీచ్ అయ్యేసరికి చాలా టైం అయిపోతుందని మేము మైసూర్ ప్యాలెస్ అయితే పోస్ట్ పోన్ చేసేసాం. మైసూర్ నుంచి మేము ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కదా. మేము మైసూర్ నుంచి అయితే కుశల్ నగర్ వెళ్తున్నాము. మైసూర్ నుంచి అక్కడికి ఒక 1.5 hour 2 hours అయితే పడుతుంది. అందుకనే మేము మైసూర్ ప్యాలెస్ చూడలేదు, బాగా లేట్ అయిపోద్దని చెప్పి. 9:30 అలా అవుతుంది.
కుశల్ నగర్ అయితే రీచ్ అయిపోయాము. మేము వెళ్ళే ప్రతి దగ్గర కూడా హోమ్ స్టేస్ బుక్ చేసుకున్నాము. హోటల్స్ లో రూమ్స్ లో అలా బుక్ చేసుకోలేదు, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి. ఇలా హోమ్ స్టేస్ అయితే బెటర్ అనిపించింది, నాకు చాలా నచ్చింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను. వీడియోస్ అన్ని కూడా చాలా బాగుంటాయి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకే బాయ్.